తుంగభద్ర జలాశయం తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న కీలక జలవనరు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా నిర్మించిన ఈ జలాశయం నుంచి రెండు రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని వినియోగించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం తుంగభద్ర దిగువ కాలువ నీటి విషయంలో వివాదం నెలకొంది. జలాశయంలో నీటి నిల్వలు సుమారు 90 టీఎంసీలకు చేరిన కర్నూలు జిల్లాకు తాగునీటి అవసరాల కోసం వస్తోన్న ఎల్ఎల్సీ నీటికి అడ్డంకులు ఏర్పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు వచ్చే నీటిని కర్ణాటక రైతులు ఇసుక బస్తాలతో అడ్డుకుంటున్నారు. దీంతో ఏపీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుంగభద్ర జలాశయం రెండు రాష్ట్రాల రైతులకు ఎంతో కీలకమైన జలాశయం. అరకొర వర్షాల కారణంగా జలాశయానికి పూర్తి స్థాయిలో నీరు చేరకపోయినా ప్రస్తుతం నీటి నిల్వలు సుమారు 90 టీఎంసీలకు చేరుకున్నాయి. కర్నూలు జిల్లాలో తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర దిగువ కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీటి ప్రవాహానికి కర్ణాటకలోని కొంతమంది రైతులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని 155వ కిలోమీటర్ వద్ద ఇసుక బస్తాలు వేసి కర్ణాటక రైతులు నీటిని తమ వైపు మళ్లించుకుంటున్నారు. తమకు రావాల్సిన నీటిని అడ్డుకోవడం వల్ల సాగుతో పాటు తాగునీటి అవసరాలపైన ప్రభావం పడుతోందని ఏపీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలినో ప్రభావంతో వర్షాలు లేదని చాలా ఇబ్బందికరంగా మారిందని ప్రభుత్వము తాగునీళ్ళ కోసమని పెట్టడం జరిగింది. ఇప్పుడు మన పక్కన కర్ణాటక రైతులు పండిస్తున్నారు, వాళ్ళు నీళ్లు ఇండెంట్ ఇచ్చినారు. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇండెంట్ ఇచ్చి పక్కనే మేము ఉన్నాం కాబట్టి జాయింట్ కాలువ మనకు సపరేట్ ఇస్తే వాళ్ళు కర్ణాటక వాళ్ళు మళ్ళీ వాడుకుంటారు. మాకు ఇప్పుడు ఇచ్చే నీళ్ళు కూడా మీకు రావు. ఇప్పుడే దయచేసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పందించి మాకు రావాల్సిన వాట వస్తే దాంతోపాటు మేము రైతులు బాగుపడతామని. లాస్ట్ ఇయర్ పంట లేదు, ఈ ఇయర్ కూడా పంట లేదంటే మేము వలసలు పోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే కర్ణాటక రైతుల వాదన మరోలా ఉంది. తమ వాటా నీటిని తాము వినియోగించుకుంటున్నామని, పంటల సాగుకు నీరు అవసరమని చెబుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇండెంట్ రాకపోవడంతోనే ఈ నీటిని విడుదల చేయలేదని కర్ణాటక అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇండెంట్ ఇస్తే నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇలా ఒకవైపు నీటి కోసం కర్ణాటక రైతులు, మరోవైపు తమ వాటా నీరు రావాలని ఆంధ్రప్రదేశ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం అధికారులు సమన్వయంతో నిర్ణయం తీసుకుని తమకు రావాల్సిన నీటిని అందించాలని కర్నూలు జిల్లా రైతులు కోరుతున్నారు. మీరు కానీ మీ తాగే నీళ్ళకి డ్యాంలో స్టాక్ పెట్టుకొని మిగతా కృషికి చేసుకోండి. ఇప్పుడు ఆంధ్ర రైతులు కానీ ఇక్కడ చాలా మంది వచ్చినారు, వాళ్ళు కానీ పంటలు వేసుకున్నారు, వాళ్ళు కానీ ఆంధ్ర రైతులు కానీ ఏమవ్వాలా అంటే మేము ఆంధ్ర కర్ణాటక గొడవ కోసం చెప్పలేదు. మేము ఏం చేస్తున్నాం, ఇప్పుడు మా కర్ణాటకకి మాకు మోరికి నీళ్ళు ఎత్తలేదు మా డీపీలకి. అందుకోసం మా రైతులందరూ కానీ ఇప్పుడు సింధవాళం ఇక్కడ ఎరుగుడి, జగమురసల్లి, గోనాಳು, బెణకల్లో ఈ రైతులందరూ కలిసి ఇప్పుడు ఒక 4 అడుగుల ఎత్త వరకు అడ్డుమేస్తున్నాం. ఇది అడ్డుమేస్తుంటే కానీ రేపు ఏమైనా మీటింగ్ అయ్యి ఆంధ్ర కోట నీళ్లు వదిలితే ఇది మేము ఇంజనీర్కి మాట ఇచ్చినామో మేమంతా వాపస్ ఇవన్నీ సంచులు తీసుకుంటాం. కర్ణాటక ఇండెంటు ఇచ్చినారు. కర్ణాటక వాళ్ళ ఊర్ల దగ్గర ఏవైతే ఉన్నాయో అక్కడి దాకా వాళ్ళు పారించుకుంటారు, నీళ్ళు నిలబెట్టుకొని పారించుకుంటారు. మన ఆంధ్రాకి వదలరు. మన ఆంధ్ర ఇండెంట్ ఇస్తే వెంటనే మన కింద నీళ్లు సరఫరా అవుతాయి, అందరు రైతులంతా బాగుంటారు. కర్ణాటక రైతుల చర్యలతో తుంగభద్ర నీటి విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి వాటాల వివాదం తెరపైకి వచ్చింది. కాలువకు అడ్డుకట్టల అంశంపై అధికారులు దృష్టి సారించడంతో పాటు ఏపీ ప్రభుత్వం అవసరమైన ఇండెంట్ ఇచ్చి తమకు రావాల్సిన నీటిని విడుదల చేయించాలని రైతులు కోరుతున్నారు.